ఎరా నువ్వెట్లా వచ్చావు? అరే పెట్టా తెచ్చేసావు. సరే కానీ నువ్వెట్లా వచ్చావు ముందు చెప్పు. రావడం ఏముంది, కర్మ నెట్టుకొచ్చింది. నిన్ను కర్మ నెట్టుకొస్తే నన్ను గ్రహం తోసుకొచ్చిందిలే. సరే కానీ అసలు విషయం ఏంటో చెప్పావు కదా. ఏముంది లేరా చెప్పడానికి. ఏమీ లేదే ఎలా వచ్చావురా? జరిగిందేదో చెప్పు. పోయి నేను వచ్చిన రోకలు సత్యాన్ని పెంచుకురా. కూర్చో. వీరబ్బాయేనా? కుర్రాడు చాలా పెద్ద మనిషిలా ఉన్నాడు. కేసు అలా పోనించారే? మా చేతుల్లో ఇంకా పడలేదండి. పడితే ఇలా అయ్యేదే. నేను ఆనాడే అనుకున్నా ఏదో కొంప మీదకి వస్తుందని. అలాగే జరిగింది. పోన్లేరా, జరిగింది ఏదో జరిగింది. మనం ఊళ్ళో ఉంటే ఇంత సరదాగా కలుసుకోగలమో లేదో. ఇక్కడైనా ఈ 4 రోజులు హాయిగా కాలక్షేపం చేద్దాం. అది కాదు నారాయణ, నా మనసు ఎంతగా బాధపడుతుందో నీకు తెలియదు. రేపు మన ఊళ్ళో తలెత్తుకుని ఎట్లా తిరిగేది? రామయ్య మామకు నా ముఖం ఎట్లా చూపించేది చెప్పు. బాగానే చూపించచ్చు. ఏమిటి మహా కూని చేసిన వాళ్ళ మాట్లాడుతున్నావు? దీనిలో నీ తప్పే ఉంది. ఏమయ్యో, నేను ఎవరో సూచించడానికి వచ్చినారయ్యా. వకీల్ని తీసుకొని నిన్ను రమ్మన్నారు. మీ నాయనగా పోయిరారా? నేను పోను. ఆయన్ని చూడాల్సిన పని నాకేం లేదు. ఏమిట్రా సత్యం, నీ పిచ్చి? ఎంత చెడ్డా కన్న తండ్రి చూడాలని వచ్చాడు. నువ్వు ఆయనలాగే కోపతాపాలు చూపిస్తే నీ వివేకం ఎక్కడ ఇడిచింది? కదా, పోట్లాడి నువ్వు ఆయన్నేమీ మార్చలేవు. ఇక ఆయన ముఖం నేను చూడలేనురా. నేను చెప్తున్నాగా, నా మాట దక్కించడానికైనా పోయిరా. వచ్చిందిరా ఈ కర్మ నీకు? ఎన్నడూ వాళ్ళ జోలికి సొంటికి పోయేవాడివి కావే. ఈ పాపం ఎలా చుట్టుకుందిరా? ఎలా చుట్టుకున్నా చేసిన పాపం అనుభవించవలసిందేగా. అది కాదురా, ఆ స్నేహితుడెవడు నీకు మిత్తవలా దాపరించాడు? నమ్మినందుకు ఇంత ద్రోహం చేస్తాడు రా దుర్మార్గుడు. ఎవడైనా నమ్మితేనేగా ద్రోహం చేసేది. అయితే నారాయణ దొంగతనం చేశాడా? అదెందుకురా నీకు? నీ విషయం ఏదో నువ్వు చూసుకో. నేను ప్రేరత్ని తీసుకొచ్చాను, ఏమీ పర్వాలేదన్నాడు. అపీల్ చేస్తే సులభంగా నెక్కొచ్చట. అది సరే, నిజంగా నారాయణ దొంగతనం చేశాడా? ఏదో జరిగిపోయిందాన్ని మొన్న తవ్వటం ఎందుకురా? నువ్వు ఈ రకాలతో మీద సంతకం చెయ్యి, అపీల్ పారేద్దాం. ముందు నా మాటకి సమాధానం చెప్పండి. నారాయణ నిజంగా దొంగతనం చేశాడా? లేదురా నాయన, వాడేం చేయలేదు. నేను ఏదో ఉద్రేకం మీద ఇదంతా చేశాను. ఏదో జరిగిపోయింది. నువ్వు నా మాట విని ఈ కాగితం మీద సంతకం చెయ్యి. నువ్వు బయటపడందే ఊళ్ళో నీ తలెత్తుకు బతకలేనురా నాయన. నారాయణ్ణి జైల్లో పెట్టించి నేను మాత్రం ఊళ్ళో తలెత్తుకుని ఎట్లా తిరుగుతాను?
నిన్నటి వరకు ఈ కేసు ఎందుకు వచ్చిందా అని విచారించాను. ఇప్పుడు నిజంగా మన మేలుకే వచ్చినట్లు తెలుస్తుంది. మనం నారాయణకు చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాం. అంతేనా? అంతే. వస్తా.